డీటెయిల్ చూస్తే హైదరాబాద్ హబ్సిగూడ డివిజన్లో ఫిగ్మెంట్ స్కిన్ హెయిర్ లేజర్ను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్తో కలిసి ప్రారంభించారు. అతి తక్కువ ధరలతో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి లేజర్, హెయిర్, స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ను అందిస్తున్న డాక్టర్ పూజాని ఎమ్మెల్యే అభినందించారు. తమ అభ్యర్థనను స్వీకరించి క్లినిక్ను ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే కార్పొరేటర్కి డాక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఇన్విటేషన్ ఇవ్వగానే యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారికి అండ్ కార్పొరేటర్ గీతా మేడం అండ్ ప్రవీణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఇక్కడ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో పిగ్మెంట్ ప్లస్ స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ స్కిన్ అండ్ హెయిర్కి అన్ని రకాల ట్రీట్మెంట్ సర్వీసెస్ అందజేయబోతున్నాము. సో ఎవరికైనా ఎలాంటి స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ ఉంటే తప్పకుండా వచ్చి డాక్టర్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్. బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని 23వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేటర్ రాసా వెంకటేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు. దశల వారీగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. రాచెరువు నుంచి శుద్ధ వరకు నాలా నిర్మాణం రానున్న రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 43 ఎకరాల చెరువును సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కలిగేలా అందుబాటులోకి తెస్తామన్నారు. నాచారం, మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి చెరువుకు పొల్యూషన్ వాటర్ చేరుతుందని, దీంతో గ్రౌండ్ వాటర్ పూర్తిగా కలుషితమవుతుందని, రానున్న రోజుల్లో దానిపై కూడా పోరాటం చేస్తామన్నారు. డివిజన్ అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి మల్లారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో 23వ డివిజన్లో 2 కోట్ల రూపాయలతోని నాలా కార్యక్రమం పూజ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా వెస్ట్ జ్యోతినగర్ కాలనీలో 40 లక్షల రూపాయలతో కమిటీ హాలు పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సాయిదుర్గనగర్ జ్యోతినగర్ కాలనీలో మరి 5 లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మల్లేనగర్ కాలనీలో 6.5 లక్షలతోని పార్కు ప్రహారీ గోడ నిర్మించడానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. దాదాపు 2,51.5 లక్షల రూపాయలతోని 23వ డివిజన్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి సగం మట్టుకు నిర్మించుకోవడం జరిగింది. ఈ ఎండాకాలం లోపల మేము కార్పొరేషన్ సభ్యులమంతా కలిసి కూడా ఈ ఎండాకాలంలో 7.5 కోట్ల రూపాయలతో కూడా నాలా నిర్మిస్తామనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు అన్నీ కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా 43 ఎకరాల రాచెరువును కూడా సుందరీకరణ కూడా చేస్తూ ఉన్నాం. చుట్టుముట్టు ఫార్మేషన్ కూడా కావడం జరిగింది. హైదరాబాద్ నగరంలో కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ మెల్లిమెల్లిగా తీరుతున్నాయి. కానీ శబ్ద కాలుష్యం మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. ముందున్న వాహనాలు పక్కకు జరగాలంటే పదే పదే హారన్ కొడుతుంటారు. పాఠశాలలు, ఆసుపత్రుల వద్ద ఎక్కువ శబ్దం చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే ఇకపై అలా చేయడం కుదరదు. ఎందుకు కుదరదు? దానికి గల కారణాలు తెలియాలంటే వాచ్ ది స్టోరీ. నగరంలోని రహదారులపై హారన్ల మూతతో వాహనదారులు, ప్రజలు, పాదచారుల ఆరోగ్యం దెబ్బతింటోందని పలు సర్వేల్లో తేలింది. దీంతో శబ్ద కాలుష్య కట్టడికి హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. గ్రేటర్ హైదరాబాద్ను నో హారన్ సిటీగా మార్చేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు పోలీసులు పూనుకున్నారు. రోడ్లపై వెళ్తున్నప్పుడు వాహనదారులు ఇష్టం వచ్చినట్లు హారన్ కొట్టే వారికి ఫైన్ విధించనున్నారు. పరిమితికి మించి శబ్దం చేసే వాహనాలపై చలాన్లు వేయనున్నారు. బిజీగా ఉన్న రోడ్లపై ఏ వాహనం ఎంత పెద్ద శబ్దం చేసిందో తెలుసుకోవడం కష్టం. అయితే సిగ్నల్స్ దగ్గర ఆగిన సమయంలో పరిమితికి మించి హారన్ మోగించారా అని తెలుసుకునేందుకు జర్మనీ నుంచి ప్రత్యేక పరికరాన్ని తెప్పిస్తున్నారు. శబ్దాలను గుర్తించేలా లోకల్ సెన్సార్ను ప్రత్యేకంగా అమర్చుతారు. ఇవి వాహనాల శబ్దాలను రికార్డు చేయడంతో పాటు ఆ వాహనం నెంబర్తో సహా ఫోటో తీస్తుంది. ఎన్ని వాహనాలు పరిమిత హారన్కు మించి మోత మోగిస్తాయో ఆయా వాహనాల ఫోటోలు అన్నిటినీ తీస్తుంది. ఆ ఫోటోలను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కి పంపుతుంది. అక్కడి నుంచి ఆయా వాహనాలకు ఈ చాలాన్లు వెళ్తాయి. శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు వాహనాల్లో ఏ తరహా హారన్లు బిగించారో తెలుసుకునేందుకు కొన్ని కార్ల కంపెనీల ప్రతినిధులతో ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ ఏవి రంగనాథ్ చర్చించారు. ఆ వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హారన్ల మోత, బైకులు, బస్సులు, ఆటోల మోత ద్వారా వస్తున్న శబ్ద కాలుష్యం, సైలెన్సర్లు తీసివేయడం వంటి వాటిపై చర్యలు తీసుకునేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.
అయితే ఈ మార్గదర్శకాలపై వాహనదారులకు 10 రోజుల పాటు అవగాహన కల్పించాక హారన్ మోత మోగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. భద్రాచలం నుంచి గంజాయిని ముంబైకి తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ ఆపరేషన్లో భాగంగా 2 టీంలు వేరువేరు కేసుల్లో 550 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7 నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. అయితే ఒక కేసులో 410 కిలోల గంజాయి, మరో కేసులో 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా నిందితుల నుంచి 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిపి వెల్లడించారు. ముంబై, మహారాష్ట్ర ముంబై డెస్టినేషన్. సో ఈ కేసులో షేక్ యాసిన్ ఎలియాస్ ఫిరోజ్ నాచరం ఈయన నేటివ్ ఆఫ్ ఖమ్మం, తర్వాత చుంచు రవీందర్ ఇతను జవహర్ నగర్, యూసుఫ్గూడ హైదరాబాద్, నేటివ్ ఆఫ్ చెరియాన్, తర్వాత మందా బాబు ల్యాబ్ టెక్నీషియన్ ఈయన బాబానగర్ నాచారం, నేటివ్ ఆఫ్ రాజాపల్లి నర్సంపేట్, అది వరంగల్ జిల్లా. ఈ ముగ్గురుని మరి అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర 140 కేజీ గాంజాయి, తర్వాత ఒక టొయోటా ఇన్నోవా కార్, ఇంకొక ఇన్నోవా కార్, 2 ఇన్నోవా కార్స్ వాళ్ళ దగ్గర దొరికింది. నెట్ క్యాష్ 5 lakhs రూపీస్, 8 మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళ దగ్గర మనకు దొరికింది. ఈ కేసులో ఈ సప్లై ఎవరు చేస్తున్నారు, ఆంధ్ర ఊరిసా బార్డర్, అది అరకు శ్రీనివాస్ అనే వ్యక్తి. తర్వాత మహారాష్ట్ర ముంబైలో మస్జిద్ ఎలియాస్ బాబు ఎవరు ఈ గాంజా పర్చేస్ చేస్తున్నారు, అతను రిసీవర్. సో సప్లయర్ అండ్ రిసీవర్, అది వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కేసులో ఈ ప్రధాన నిందితులు షేక్ యాసిన్ ఎలియాస్ ఫిరోజ్ మన దగ్గర మేడిపల్లి పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ 1250 కేజీ గాంజా మనకు దొరికారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా పలు గిరిజన సంఘాలు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు గిరిజన సంఘాల నాయకులను అడ్డుకున్నారు. అయితే బీజేపీ కార్యకర్తలు సైతం వారిపై కర్రలతో దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గిరిజనులను చెదరగొట్టి అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నగరంలోని బాలనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాలనగర్లోని చెన్నారెడ్డి నగర్లో ఉన్న ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తం విస్తరించాయి. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. కంపెనీలో మంటలు చెలరేగడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా గతంలో ఇదే కంపెనీలో 2 సార్లు అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెన్నారెడ్డి నగర్లోని యాష్ ఇంటర్నేషనల్ ఫ్యాన్ కంపెనీ యొక్క బ్లేడ్ సెక్షన్, పెయింటింగ్ అండ్ బ్లేడ్ సెక్షన్ నందు 11:45-12 మధ్యన సెకండ్ ఫ్లోర్లో ఫైర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ ఈ ఫైర్ ఎస్టింగ్విషర్స్తోని ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మంటల్ని అదుపు చేస్తున్నారు. ఇప్పుడు కంట్రోల్లో ఉంది. రీజన్ అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంట్లో ఒపీనియన్ తీసుకొని కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ తెలుసుకొని చెప్తాం. సార్, ఈ కంపెనీలో ఇది రెండోసారి జరిగినట్టు, మూడోసారి ఈ బ్రాంచ్ అయితే లాస్ట్ 2 years నుంచి జరగలేదు. ఇంకో బ్రాంచ్ ఉంది, దాంట్లో లాస్ట్ ఇయర్ జరిగింది. గాయపడ్డారు సార్? ఎవరు గాయపడలేదు. ఆస్తి నష్టం సమాచారం ఆస్తి నష్టం అనేది ఇంకా కంక్లూజన్కి రాలేదు. వాళ్ళు ఎస్టిమేట్ వేసిన తర్వాత, కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైల్ అవుతుంది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప యోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను స్మరించుకుంటూ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబీసీ భాగ్యనగర్ జిల్లా కన్వీనర్ రాజేష్ ఆధ్వర్యంలో సైదాబాద్లో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, ఐఎస్ సాధన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి, భాగ్యనగర్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఆలే భాస్కర్, లక్ష్మణ్, డివిజన్ అధ్యక్షుడు వినోద్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, క్రాంతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు షహీద్ దివస్ సందర్భంగా మా ఓబీసీ మోర్చా భాగ్యనగర్ జిల్లా నుంచి ఓబీసీ మోర్చా కన్వీనర్ అయినటువంటి రాజేష్ గారు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అందరము ఇక్కడ వచ్చి బ్లడ్ డొనేషన్కి అందరం మేము వచ్చి నిలబడి అందరితోని కూడా వాళ్ళ యొక్క బ్లడ్ డొనేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అలానే అందరూ ప్రతి ఒక్కరు స్పందించి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలానే భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులైన లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. మరి ఇన్ఛార్జ్ గారు కూడా వచ్చారు. వీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ బ్లడ్ డొనేషన్ ఏదైతే ఉందో అన్ని దానాల కంటే బ్లడ్ డొనేషన్ అనేది గొప్ప దానము. కాబట్టి ప్రతి ఒక్కరు యువకులు అందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ ఇచ్చి వారి యొక్క బ్లడ్ని దానం చేసి అంటే వేరే వారికి కూడా ఉపయోగపడేటట్టు చేయాలి అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. వరి ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మాటలకు మరోసారి రైతులు మోసపోవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో డీసీపీ ప్రకారమే కొనుగోలు జరుగుతుందని ఈటల వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే వ్యవసాయం బాగుంటేనే పల్లెలు బాగుపడతాయని, పల్లెలు బాగుపడితేనే పట్టణాలు బాగుపడతాయని చెప్పి అనేక సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల ముందు ప్రెస్ మీట్ల సందర్భంగా చెప్పిండ్రు. దేశంలోనే వ్యవసాయ రంగంలో రిచెస్ట్ స్టేట్, దానికోసమే ప్రాజెక్టులు కడుతున్నట్టు, దానికోసమే 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్టు, దానికోసమే ప్రపంచంలో ఎక్కలేని విధంగా రైతు బంధు ఇస్తున్నట్టు, దానికోసమే గ్రామాలలో రైతులే శాస్త్రవేత్తలు కావాలి, ఆ కేంద్రాలన్నీ కూడా గ్రామాల్లో ఉండాలని చెప్పి 2600 రైతు వేదికలను కూడా ఆగమేఘాల మీద నియమించి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అదేవిధంగా రైతుల నుంచి ఒక చైర్మన్, దానికి ఒక కమిటీ, ఇవన్నీ కూడా నియమించిండు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన కాలిఫోర్నియాలో మనమూరు మనపడి పథకంపై ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. మిల్ఫాటాసాలో మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మనం చదువుకున్న పాఠశాలల అభివృద్ధికే మనవంతు సాయం చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం ఉండాలన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉండేవని, కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 7,230 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని 27,000 పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందన్న కేటీఆర్ కరోనా టైంలో 17% వృద్ధిని నమోదు చేశామన్నారు. టీఎస్ ఐపాస్ చట్టం అమలు చేశాక తెలంగాణకు పరిశ్రమలు తరలివచ్చాయన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్లో ప్రారంభించాయని కేటీఆర్ తెలిపారు. By the youngest state in India in less than 4 years. You know, we often talk about Chinese execution, how well things move in China, how a building was completed in 100 days, how a project was conceived and conceptualized in less than a couple of years, etc., etc. But what Telangana has done is nothing short of a miracle, considering that we live in a democracy. And democracy, you know, there are a lot of things a lot of challenges that are inherent in getting done. So in spite of all the hurdles, in spite of all the obstacles, in spite of all the challenges and the vagaries of democracy, our Honorable CM has been able to deliver on the irrigation front. And therefore today, the situation is such that the produce from Telangana, the harvest from Telangana is so much that even Food Corporation of India is saying, I can't procure more. I give up. We actually are now ahead of Punjab in terms of our paddy production. We have been able to surpass many other states which were leaders. Earlier, the United Andhra Pradesh used to be called Annapurna.
Now I think Telangana has really become the Annapurna for entire India. It's the granary of India, which is able to produce enough for the rest of the country to be able to, consume. That has been the success. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలతో పార్లమెంటు ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమే స్పీకర్ ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. ఉత్తరాఖండ్ సీఎంగా బీజేపీ కీలక నేత పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణం చేశారు. డెహ్రాడూన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ పుష్కర్ సింగ్ ధామీతో పదవీ ప్రమాణం చేయించారు. ఇటీవలే ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్ మినహా 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ 4ంటిలో ఒకటైన ఉత్తరాఖండ్లో బీజేపీ విజయం సాధించినా అప్పటికే ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న పుష్కర్ సింగ్ ధామీ మాత్రం ఓడిపోయారు. దీంతో పుష్కర్ సింగ్ ధామీని మార్చి ఉత్తరాఖండ్ సీఎంగా మరొకరికి అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పుష్కర్కే ఉత్తరాఖండ్ సీఎం పగ్గాలు అప్పగించారు. మరిసి ఉత్తరాఖండ్కు వరుసగా రెండోసారి సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ పదవి బాధ్యతలు చేపట్టినట్టయింది. मैं पुष्कर सिंह धामी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं उत्तराखंड राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं पुष्कर सिंह धामी ईश्वर की शपथ लेता हूं कि जो विषय उत्तराखंड राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। ప్రధాని నరేంద్ర మోడీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తుంది. పుతిన్ తీసుకుంటున్న చర్యలతో ప్రపంచానికి పెను విపత్తు కలుగుతుందని అన్నారు. ఉక్రెయిన్లో ఉన్న తీవ్రమైన యుద్ధ పరిస్థితుల గురించి ఆయన సుదీర్ఘంగా ప్రధాని మోడీతో చర్చించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి బ్రిటన్ ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఉక్రెయిన్ సమగ్రత, సార్వభౌమత్వాన్ని అందరూ ఖచ్చితంగా గౌరవించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఇద్దరు నేతలు అంగీకరించినట్టు తెలిపింది. ఐక్యరాజ్య సమితి నిబంధనలకు రష్యా లోబడి ఉండాల్సిందేనని ఇరు నేతలు చెప్పారు. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం పరిడవిల్లాలంటే అంతర్జాతీయ చట్టాలను అందరూ ఆచరించాలని మోడీ, బోరిస్లు అభిప్రాయపడ్డారు. మానవ సంక్షోభం దృష్ట్యా ఉక్రెయిన్కు అండగా ఉంటామంటూ ప్రధాని మోడీ మరోసారి హామీ ఇచ్చారు. కాగా వాణిజ్యం, భద్రత, వ్యాపార రంగాల్లో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేసేందుకు రెండు దేశాల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారని, వీలైనంత త్వరగా ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. టెస్లా గిగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన మోడల్ వై కారు పక్కన నిల్చొని సంస్థ అధినేత ఎలాన్ మస్క్ డాన్స్తో అదరగొట్టారు. ఒక్కసారిగా అతను డాన్స్ చేయడంతో అక్కడి వారు కేరింతలు, చప్పట్లతో ఉత్సాహపరిచారు. జర్మనీలో టెస్లా కార్లకు సంబంధించిన గిగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాన్ మస్క్ డాన్స్ చేశారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కోవిడ్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చారు. దేశంలో కోవిడ్ విజృంభణతో దాదాపు 2 ఏళ్ల క్రితం వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కోవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది.
అయితే గత 7 వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కరోనా పరిస్థితుల్లో మెరుగుదలతో పాటు మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ సామర్థ్యాన్ని పెంచుకొని సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అటు కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఓ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కట్టడికి విపత్తు నిర్వహణ చట్టం కింద ఉన్న నిబంధనలు మరింత కాలం పొడిగించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. మార్చి 31న ప్రస్తుతం ఉన్న ఆంక్షల గడువు ముగియనుంది. ఆ తర్వాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయబోదని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలంతా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హోంశాఖ సూచించింది. వైరస్ తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బల్లా అన్నారు. అయితే కేసుల సంఖ్య పెరిగితే స్థానిక ప్రభుత్వాలు తిరిగి నిబంధనలు విధించే అంశాన్ని పరిశీలించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.